అది చూడాలి, ఆయన మంత్రివర్గం అయ్యాక చూడాల్సిందే కానీ ఆయన ఫార్ములా ఏంటి, ఫార్ములా పెట్టుకున్న జగన్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఫార్ములా కాకుండా అవసరము అవకాశాలు ఉంటాయా అంటే సబ్జెక్టుని బట్టి ఇచ్చుకుంటూ వెళ్తారా, అసలు ఎన్ని శాఖలు ఇస్తారు. ఇప్పుడు బీజేపీ సెంటర్లో చెప్పేసింది 5 పైన ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంత్రి ఇస్తున్నాం అనేసి, కొంతమంది క్యాబినెట్ ఇచ్చింది డైరెక్ట్ గా, కొంతమందికి సహాయ మంత్రులు ఇచ్చింది. కాబట్టి అట్లాగే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం, బీజేపీ క్యాబినెట్ ఇస్తారా, సహాయ మంత్రి ఇస్తారా, జనసేనకి ఎన్ని క్యాబినెట్లు ఇస్తారు, ఎన్ని సహాయ మంత్రులు ఇస్తారు. ఇప్పుడు వీళ్ళ వైపు నుంచి ఇప్పుడు ఎట్లా అయింది మీకు, సెంటర్లో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళిద్దరికి ఎందుకు దెబ్బతిన్నారు, పురంధేశ్వరిను సీఎం రమేష్. ఇప్పుడు పురంధేశ్వరి కమ్మ సామాజిక, ఇక్కడ పెమసాని చంద్రశేఖర్కి ఇచ్చారు కమ్మ సామాజిక, మళ్ళీ ఇద్దరికి అమ్మకి ఎట్లా ఇస్తారు, అందుకని ఇవ్వాల. అట్లాగే రామ్మోహన్ నాయుడు వెలమ సామాజిక, ఇటు ఈయన వెలమే సీఎం రమేష్, ఇద్దరు వెలమలకి ఎట్లా ఇస్తారు, అందుకని ఇవ్వాల. అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది, దీంట్లో కూడా కులపు ఈక్వేషన్లు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం నుంచి ఎక్కువ ఇచ్చి, కాపు సామాజిక వర్గం నుంచి జనసేన నుంచి ఎక్కువ వచ్చాము, అప్పుడు తెలుగుదేశంలో కాపులకి తక్కువ సీట్లు వస్తాయి అవకాశాలు. అట్లాగే ఇతర సామాజిక వర్గాల నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా ఇవ్వాలి, ఎంత అకామిడేట్ చేస్తారు, ఇవన్నీ